ఒక ఆయన అన్నాడు, మగోళ్ళనైతే దేవుడు మట్టితో చేశాడు కానీ ఆడ మనిషిని అలా చేయలేదట. సృష్టిలో ఉన్న శక్తులన్నీ తీసి ఆడ మనిషిలో పెట్టాడటండి. సూర్యునిలోని తీక్షణత, చంద్రునిలోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల, చీమలో నుంచి శ్రమించే గుణం, నెమల్లో నుంచి నాట్యం, నక్కలో నుంచి చిత్తులు, ఇవన్నీ తీసి ఆడ మనిషిలో పెట్టాడు. ఆడ మనిషి మళ్ళీ రాత్రి 10 గంటల దాకా మెదిలినట్టే ఉంటుంది, తుడిసినట్టే ఉంటుంది, తోమినట్టే ఉంటుంది. ఏమండి, చిన్న రోబోట్ లాగా పనిచేస్తుంటది. ఆడవాళ్ళు అబద్ధం ఆడారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టేనంట. మేము అబద్ధం ఆడితే తడికేనట, అడ్డంగా దొరికిపోతాం మేము. ఆవిడ మనిషి అబద్ధం ఆడితే ఎవడో పట్టుకో, సామాన్యం కాదురా బాబు. ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అడిగిన వెళ్దాం అనుకున్నారు అనుకో, ఎప్పుడు తయారైపోతారో, ఎప్పుడు ఉండేస్తారో, ఎప్పుడు తుడిచేస్తారో, ఎప్పుడు సక్కపెట్టేస్తారో తెలియదు. వెళ్ళకూడదు అనుకుందా, నీరసం అంటది అంతే. ఇక దానికి డెఫినేషన్ లేదు, ఇంక దానికి నిర్వచనం లేదు. మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ అయిపోతుంది. చాలా సైకలాజికల్ మూవర్. వాళ్ళ మొత్తం టచ్ స్క్రీన్ లాంటిదట. అంటే సీన్ మారిపోద్ది. బజారు బయలుదేరినప్పుడు ఒక నీకు అర్థమైందా? చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రదరు. ఇంకో మాట చెప్తాను, ఆవిడ ఎదుర్కొంటే ఇంక ఎవరిని మెచ్చుకోక. ఎవరన్నా బాగుంటారు అన్నావా నీకు శ్రమకాలమే.